హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నాను అయితే చాలా బాగున్నాను ఇవాళ మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చాను ఈ ఇల్లు అనమాట ఇల్లు వచ్చేసరికి మొత్తం 3 సెంట్లు ఉంది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి 200 ఎస్ఎఫ్టీ ఈ ఇల్లు అడ్డం వచ్చేసరికి 20 అడుగులు అనమాట లోతు వచ్చేసరికి 50 అడుగులు ఉంది ఇది లోపలికి వెళ్ళి చూద్దాం ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట బయట కూడా మన అరుగులు కూడా మొత్తం మార్బుల్స్ తో చేశారు నీట్ గా చాలా బాగుంది ఇంటి ముందు కూడా స్పేసెస్ గా ఉంది గేట్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉంది మెట్ ల్యాండింగ్ కూడా చాలా బాగుంది స్టీల్ వాడారు మెట్ ల్యాండింగ్ రైల్ గేట్ వచ్చేసరికి మనకి ఇటువైపు వచ్చేసరికి వరస ఉంది ఇది సో ఇంటికి వరసందు కూడా ఉంది చూడండి సో ఇంటికి రౌండ్గా ఉంది వరసందు అండ్ దీనికి సపరేట్గా మోటార్ కూడా ఉందన్నమాట ఇదిగో ఇదే మోటార్ సో వాటర్ కూడా చాలా బాగా పడ్డాయి ఇక్కడ మీకు వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు ఇంట్లో ఖాళీ ఉందన్నమాట ఇక్కడ మనం బైక్లే పార్క్ చేసుకుంటే ఇక్కడ బైక్లే పార్క్ చేసుకోవచ్చు సో ఎవరైనా అవుటర్స్ వచ్చినప్పుడు వాడుకోవడానికి ఇక్కడ బాత్రూమ్ అయితే ఒకటి ఇచ్చారన్నమాట ఈ ప్లేస్ని అయితే చాలా నీట్గా యూటిలైజ్ చేసుకున్నారు అండ్ దీని లోపలే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాషింగ్ మిషన్ ప్రొవిజన్ కూడా అక్కడే ఇచ్చారు నీట్గా మన వాషింగ్ మిషన్ కూడా ఎండకి ఎండి పాడవకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇండివిజువల్ హౌస్ ఒకరితో మీకు సంబంధం ఉండదు సో మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి చూడండి మొత్తం ఎలా ఉందో మంచి డీటెయిలింగ్ డీప్ ఫినిషింగ్తో అయితే ఉందన్నమాట తలుపు ఎంట్రన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ లోపలికి అయితే వెళ్దాం రాండి మనకి ఎంట్రీ ఇలా ఉంటుంది అనమాట ఇల్లు వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది సో మనకి ఎంట్రన్స్ హాల్లోకి ఇదైతే ఎంట్రన్స్ హాల్ దగ్గర మనం నీట్గా ఎంట్రన్స్ అయితే మంచి వుడ్ వర్క్ అయితే చేయించారు చాలా డీసెంట్గా ఉంది ఈ వాల్ పెయింట్ కూడా మంచి క్వాలిటీ పెయింట్ లేపించారు అనమాట అండ్ మీకు మొత్తం వాల్ కూడా మొక్క పెట్టించారు నీట్గా సో చూడండి వాల్ ఎంత ఫినిషింగ్ ఉందో పైన చూడండి సీలింగ్ కూడా చాలా డిఫరెంట్గా చాలా నీట్గా చేయించారు సీలింగ్ వచ్చేసరికి మీకు సీలింగ్లోనే ఎల్ఈడి లైట్ కూడా ఫిట్ చేశారు అనమాట ఇప్పుడు ఎంట్రన్స్లో బయట మిర్రర్స్ ఉన్నాయి కదా సో వాటికైతే లోపల పెట్టి సేఫ్టీకి ఐరన్ గ్రిల్స్ అయితే ఇచ్చారు నీట్గా ఈ బిల్డర్ అయితే ఇల్లు చాలా మంచి క్వాలిటీతో కట్టిస్తారు వీళ్ళకి చాలా అనుభవం కూడా ఉంది కట్టిన అనుభవం చాలా ఇల్లు అయితే కట్టాడు పెద్ద ఇల్లు కూడా చాలా మంచిగా నీట్గా మంచి వుడ్ వర్క్ చేయించారు ఇది హాలు మనకి టీవీ పార్టీషన్ కూడా ఎంత బాగుందో చాలా నీట్గా ఉంది ఇది మొత్తం మార్బుల్ ఫినిషింగ్తో చేశారు కానీ యాక్చువల్లీ ఇది మార్బుల్ అయితే కాదు వుడ్ అనమాట వుడ్డే మార్బుల్ లాగా డిజైన్ చేశారు పక్కనే వాల్ కూడా ఇది మొత్తం డిజైనే ఇటువైపు డిజైన్ ఉంది మనకి ఇటువైపు కూడా డిజైన్ ఉంది సో డిజైన్తో పాటు ఇక్కడ కప్బోర్డ్స్ లాంటివి ఇచ్చారన్నమాట ఇట్లా మన ఫ్లవర్స్ కానీ ఏమన్నా మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు పైన సీలింగ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది సీలింగ్ అండ్ అన్ని లైట్లు మొత్తం డిజైనింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారు డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది మనకి ఇక్కడ వచ్చేసరికి సింక్ ఇచ్చారన్నమాట హాల్ పక్కనే మనం హ్యాండ్ వాష్ అయితే చేసుకోవడానికి ఇది కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్లో ఎంత బాగుందో కిచెన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు కిచెన్ ఏమైనా వండుకోవడానికి కూడా మంచి ఖాళీగా ఉంది అండ్ దీనికి కీ కూడా ఉంది అనమాట వెంటిలేషన్ కోసం కిచెన్కి వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి కార్నర్స్ వచ్చాక ఇక్కడ సింక్ అనమాట మన కింద డస్ట్ బిన్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ దీనికి కప్బోర్డ్లు ఇచ్చారు మొత్తం ఫుల్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది జస్ట్ ఇంట్లోకి వచ్చేసి మనం ఉండొచ్చు అలా తయారు చేయించారు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం వర్క్ అయితే అయిపోయింది అనమాట ఇవి కూడా మొత్తం కప్బోర్డ్లు రెడీ అయిపోయినాయి ఈ కప్బోర్డ్లకు కూడా మనం లోపల పెట్టి కనిపించడానికి లైట్ నీట్గా గ్లాస్ అయితే ఇచ్చాడు ఇటువైపు జనరల్గా పెద్ద కబోర్డ్లు ఇచ్చారు కిచెన్ అయితే కబోర్డ్స్ అయితే ఫుల్గా ఇచ్చారు మనం ఎన్ని థింగ్స్ అని పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో సైడ్ వచ్చేసరికి దేవుడి గుడి అనమాట చూడండి చాలా నీట్గా ఉంది కదా దేవుడి గుడి 2 కబోర్డ్స్ ఇచ్చారు మళ్ళీ దేవుడి గుడి కింద కూడా మన పూజ సామాగ్రి పెట్టుకోవడానికి హాల్లో నుంచి డైరెక్ట్గా వరసందులోకి వెళ్ళడానికి తలుపు అయితే ఉంది హాల్లో నుంచి ఎంట్రన్స్ అనమాట వరసందులోకి మీకు ఏమైనా ప్రశాంతమైన గాలి కావాలనుకుంటే తలుపు తీసుకుంటే మంచి గాలి వస్తుంది సో మనం అయితే ఇప్పుడు హాల్లో నుంచి అయితే బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాం ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్ బెడ్రూమ్ డీసెంట్గా చాలా నీట్గా ఉంది చూడండి ఎంత ఉందో బెడ్రూమ్లో మన కబోర్డ్లు కూడా ఇచ్చారు బీరో పెట్టుకోవడానికి ఇచ్చారు చూడండి సపరేట్ బీరోకి ఒక పార్టీషన్ ఇచ్చారు నాకు ఇది చాలా బాగా నచ్చింది కబోర్డ్లు కూడా మంచి క్వాలిటీ వుడ్ అయితే వాడారు ఫినిషింగ్ చాలా బాగుంది గిటార్ షీట్ టైప్లో ఉందన్నమాట మీకు లైట్గా చెంకిలాగా మెరుస్తుంది మీకు కెమెరాలో అంత బాగా కనపడవచ్చు రియల్గా అయితే ఈ కబోర్డ్లు కాంబినేషన్ అనేది చాలా బాగుందన్నమాట మనకి పైన కూడా ఇంకా ఎడిషనల్గా ఉన్న లగేజ్ ఉన్న పెట్టుకోవడానికి పైన ఇచ్చారు బెడ్రూమ్లో బటర్ఫ్లై డిజైన్ ఇచ్చారు చూడండి సీలింగ్ చాలా బాగుంది మెయిన్ నాకు ఇంట్లో వచ్చింది కలర్ కాంబినేషన్ డీసెంట్గా ఉందన్నమాట మీకు బాత్రూమ్ కూడా చూపిస్తారండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి మనకి ఇది వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు గీజర్ పెట్టుకోవడానికి పార్టీషన్స్ అవి ఇచ్చారు గీజర్ అయితే ప్రజెంట్ లేదు ఇక్కడ ట్యాప్స్ కానీ షవర్ వాష్ కానీ బ్యాక్ సైడ్ మొత్తం ఉన్నాయి అండ్ ఈ బాత్రూమ్లో ఇచ్చాను ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ మనం సోప్స్ అవి పెట్టుకోవడానికి మంచి ప్లేస్ కూడా ఇచ్చారనమాట మనం ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్ అయితే చూద్దాం రండి ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ 2 బెడ్రూమ్లోకి హాల్లో నుంచి ఎంట్రన్స్ ఉంది దీనికి కూడా నీట్గా వెంటిలేషన్ అయితే కిటికీ ఇచ్చారు ప్రశాంతమైన గాలి వచ్చింది కిటికీ థింగ్లోనే ఈ బెడ్రూమ్కి వాల్కి వచ్చేసరికి మొత్తం మిల్క్ వైట్ ఫినిషింగ్తో ఉంది అన్నమాట వాల్ కూడా పైన సీలింగ్ చూడండి ఈ బెడ్రూమ్ సీలింగ్ సపరేట్గా డిజైన్ ఇచ్చారు ఇంత ముందు బెడ్రూమ్ డిజైన్ వేరు ఈ బెడ్రూమ్ పైన సీలింగ్ డిజైన్ వేరు కబోర్డులు దీనికి కొంచెం తక్కువ ఉన్నాయి అక్కడ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉన్నాయి బట్ అయినప్పటికీ బాగానే ఉంది మనకి బెడ్రూమ్ వచ్చేసరికి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు కదా ఈ కబోర్డ్స్ పైన కొంచెం స్పేస్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం ఏదైనా కంప్యూటర్ వర్క్ అవి చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎడిటింగ్ వర్క్లు ఉన్నా కానీ లేదు ఏదైనా ఆఫీస్ వర్క్ ఉన్నా చేసుకుని ఇక్కడే ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ అయితే చూపిస్తాను బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనమాట దీనికి టైల్స్ కాంబినేషన్ చాలా బాగుంది బెడ్రూమ్లో ఇక్కడ షవర్ వాష్ ఇచ్చారు మనకి ట్యాప్స్ ఇచ్చారు అన్నీ ఇచ్చారు
గీజర్ ఒకటి ఇచ్చుంటే బాగుండు. అవి గీజర్ పెద్ద కాస్ట్ ఏమన్నా మనం కొనుక్కోవచ్చు. దానికైతే ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. టాయిలెట్ కూడా వెస్టర్న్ టాయిలెట్ అనమాట, పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా వాడుకోవడానికి. ఇల్లు వచ్చేసరికి ఇది నార్త్ ఫేసింగ్ అనమాట, చాలా డీసెంట్గా చాలా బాగుంది. ఇల్లు కొనడం వల్ల మీకు స్పెషాలిటీ ఏంటంటే దీని పక్కనే పెద్ద వెంచర్ ఉందన్నమాట, వెల్ డెవలప్డ్ వెంచర్. సో దీన్ని ఎడ్జ్ అనుకునే, సో ఎప్పటికైనా సరే మీకు ఇది గోల్డ్ అనమాట ఇల్లు కొనుక్కుంటే. అండ్ దీనికి ముందే పెద్ద గుడ్ షెపర్డ్ స్కూల్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు మనం వినుకొండలో. సో ఆ స్కూల్ దగ్గర ఆనుకునే ఉంది ఇల్లు. సో ఇల్లు ఇప్పుడు కొనుక్కునే డబ్బులు ఉంటే ఫ్యూచర్లో మంచిగా వాల్యుయేషన్ అయితే వస్తుంది మీకు. సో పెట్టిన డబ్బులకి అయితే ఎటువంటి లాస్ రాదు. వచ్చేసరికి ఇంటిని 50 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే మనం కొంచెం లైట్గా బేరం అయితే ఆడుకోవచ్చు. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కొనాలని సో కింద నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. సో కూర్చొని మాట్లాడుకుందాం. సో ఇల్లు అయితే మిస్ చేసుకోవద్దు, అట్లీస్ట్ వచ్చి చూడండి, ఒకసారి వాక్ అరౌండ్ చేసుకోండి, మీకు నచ్చితేనే చూడండి అనమాట. నాకైతే పర్సనల్గా ఇల్లు అయితే నచ్చింది. సింపుల్గా డీసెంట్గా చాలా క్లాస్గా ఉంది ఇల్లు. మీరు కూడా ఇలాగా మీ ఇల్లుని అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీ ఇల్లు కూడా అందంగా ఇలా చేసి మన ఛానల్ అయితే పెడదాం. సో దట్ ఏంటంటే అందరూ తెలుస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటారు కదా. మీకు కూడా ఇల్లు నచ్చినట్టయితే లైక్ చేయండి అని షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా ఇల్లు ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పేసి.